నా పేరు కె చిన్నారావు, ప్రెసిడెంట్ భీమసేన వార్ విశాఖపట్నం. మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే 2023లో ముంజేరు గ్రామంలో వెళ్తున్న మురుగు కాలువ రైట్ సైడ్కి మరొక పక్క వెళ్తున్న కాలువ వేసి దాన్ని అడ్డుకొని ఎస్సీ కాలనీ మీదుగా వెళ్ళి మురుగు కాలువకి కనెక్షన్ ఇవ్వాలని వాళ్ళు ప్రయత్నించినప్పుడు అక్కడున్న ఎస్సీ కాలనీ ప్రజలంతా దాన్ని వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకించే క్రమంలో వాళ్ళు మమ్మల్ని అడిగినప్పుడు మేము ఇక్కడికి వచ్చి దాని మీద స్పందించి కలెక్టర్కు అలాగే ఉన్నతాధికారులందరికీ తెలియజేయడం అయింది. కలెక్టర్ కూడా వెంటనే దాన్ని ఆఫ్ చేయమని ఆర్డర్స్ ఇస్తే అది ఆగింది. తర్వాత వాళ్ళు ఆ కాలువను మూసేయకుండా యువతలకు వచ్చే కాలువని వాళ్ళు ఓపెన్గా ఉంచేయడం వల్ల ఎస్సీ కాలనీకి వెళ్ళే మార్గం అంతా కూడా వాటర్ నిండిపోయి ఫ్లడ్ అయిపోయి వీళ్ళకి ఇంటికి వెళ్ళే వాళ్ళ కాలనీకి వెళ్ళే దారి లేకుండా అయిపోయినప్పుడు ఎస్సీ కమిషన్ చైర్మన్ తీసుకురావడం జరిగింది. ఆయన కూడా ఆ వాటర్లో నడుస్తూ మొత్తం ఉన్నతాధికారులందరికీ ఒక హెచ్చరిక చేశారు. ఇది కానీ ఇమీడియట్గా చేయకపోతే మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని. కానీ అవన్నీ కూడా ఆగినాయి. అయితే ప్రభుత్వాలు మారిన తర్వాత ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా ఇక్కడ ఉండే ఎవరైతే అక్కడ కాపు కానీ ఉన్నత కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జనసేన ప్రోద్బలంతోనో లేకపోతే వాళ్ళ అండదండలతోనో మళ్ళా అదే కార్యక్రమాన్ని చేయడానికి ప్రయత్నించడంలో వాళ్ళు ఇప్పుడు మరో పన్నాగం పన్నారు. అదేంటంటే ఎస్సీ కాలనీలో ఉండే వ్యక్తులకే ఆ కాంట్రాక్ట్ని అప్పచెప్పి కావాలని వాళ్ళ ద్వారా పని చేయిస్తే వీళ్ళు కొట్టుకుని చేస్తారు, మాకు హ్యాపీగా ఉంటామని చెప్పి వాళ్ళు అనుకున్న కోరిక తీరుతుందని అనుకున్నారు. కానీ ఇది మొత్తం వివక్షతో కూడిన విషయం. దీని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదైంది. హైకోర్టులో దాన్ని స్టే కూడా తేవడం జరిగింది. అయినా కూడా మళ్ళా ఇప్పుడున్న ప్రభుత్వాలు కిమ్మనకుండా ఉండి వాళ్ళ వెనకాల మద్దతుతో వస్తున్న ఈ అగ్రకుల అహంకారం ఈ వివక్షత కారణం కాబట్టి మొత్తం దీన్ని విడిచిపెట్టేది లేదు. ఇదేంటంటే హైకోర్టు ఆర్డర్స్ని కూడా ధిక్కరించి వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇది కోర్టు కంటెంప్ట్ కింద వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కనుక దీన్ని కొనసాగించాలనుకుంటే అలాగే పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసినా కూడా వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకోలేదు. అలాగే కలెక్టర్కి కూడా మేము కలుస్తాము. ఇక్కడ యాక్షన్ తీసుకుపోయినట్లయితే ఖచ్చితంగా అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఆర్డర్ తెచ్చి వీళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఒక ప్రజలకే కాదు ఇక్కడ ఉన్నతాధికారులందరి మీద కూడా మేము ఆ కేసుని పెట్టాలని గవర్నమెంట్ వెంటనే దిగొచ్చి స్పందించి ఇక్కడున్న లోకల్ యంత్రాంగం ఏదైతే రాజకీయ యంత్రాంగం ఉందో ఎమ్మెల్యే వీళ్ళంతా వచ్చి కూడా ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి. పరిష్కరించకపోయినట్లయితే వాళ్ళందరినీ కూడా ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద వాళ్ళని దోషులుగా మేము నిలబెడతామని చెబుతూ ఈ కార్యక్రమం జరుపుతున్న మా ముంజేరు మా ఎస్సీ కాలనీ ప్రజలందరికీ కూడా మేము మద్దతుగా ఉంటాం. వాళ్ళ సమస్య తీరే వరకు మేము ముందుండి పోరాటం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం వెంటనే దిగొచ్చి సమస్యని పరిష్కరించాలి. ఆ కాలువని ఎస్సీ కాలనీ మీద కాకుండా ఎప్పుడు అంతకుముందు ఎలాగైతే ఉందో అటువైపే మళ్ళించాలని డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. న్యాయం జరిగేంత వరకు జరిగేంత వరకు జరిగేంత వరకు జరిగేంత వరకు ఎస్సీ అట్రాసిటీ కేసులపై వెంటనే ఎస్సీ అట్రాసిటీ కేసులపై వెంటనే న్యాయం జరిగేంత వరకు న్యాయం జరిగేంత వరకు న్యాయం జరిగేంత వరకు చాలా అగ్రకుల అహంకారం అహంకారం గ్రామ సమస్య పరిష్కరించాలి వెంటనే వెంటనే తీసుకోవాలి కులవివక్షతపై వెంటనే తీసుకోవాలి కులవివక్షతపై వెంటనే చేయాలి ఉన్నతాధికారులు వెంటనే చేయాలి ఉన్నతాధికారులు వెంటనే చేయకండి ప్రజాస్వామ్యాన్ని చేయకండి ప్రజాస్వామ్యాన్ని వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం లేదా ఈ ప్రభుత్వానికి లేదా ఈ ప్రభుత్వానికి లేదా
ప్రతినిధులకు మానవత్వం లేదా నియోజకవర్గం ఎమ్మెల్యేకు మానవత్వం లేదా ఎంఆర్ఓ ఆఫీసర్కు బాధ్యత లేదా ఎస్పీ గారికి బాధ్యత లేదా స్థానిక గ్రామ అధికారులకు పోరాడి తీరుతాం సాధించి తీరుతాం సాధించి తీరుతాం పోరాడి తీరుతాం పోరాడి తీరుతాం సాధించి తీరుతాం శిక్షించాలి దోషుల వెంటనే అంటే యాక్చువల్గా మన దగ్గర అంటే దీనికి ఇష్యూ మొత్తం డాక్యుమెంట్స్ ఇక్కడే ఉన్నాయి. మనకి కోర్టు ఇచ్చిన ఆర్డరు, ఎస్సీ కమిషన్ ఇచ్చిన ఆర్డరు, మన ఇక్కడ ఎంపీడీఓ ఇచ్చినటువంటివి మొత్తం A to Z డాక్యుమెంట్స్ అని మీకు ఇక్కడ ఉన్నాయి. అంటే మీకు మాట్లాడుతూ తీరుస్తా ఒక నిమిషం, అంటే ముందు హిస్టరీ, తర్వాత మేము ఏం అడుగుతాం చెప్తాం మీకు. ఓకేనండి? అదే అదే షార్ట్లోనే. జై భీమ్ అండి. నా పేరు డాక్టర్ రాజేంద్ర సార్, టీఎంసీఎల్ వారి జనరల్ సెక్రటరీ. ఈరోజు మా కార్యవర్గం అంతా ఇక్కడ వచ్చారు. ఇక్కడ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే 2019 నుంచి ముంజేరు ఎస్సీ కాలనీ, సిద్ధార్థ కాలనీకి వెళ్ళడానికి ఇట్లా దారి లేదు, ముందు రోడ్డు లేదు. తర్వాత అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ కాలువ యథావిధిగా ముక్కో రోడ్డు నుంచి పక్కకి వెళ్ళిపోతుంటుంది పూర్వకాలం. ఆ రోడ్డుని చేరిపోయే డ్రైనేజ్ని ఎవరైతే ఇప్పుడు పాలకవర్గం ఉన్నారో ఆ పాలకవర్గం దాన్ని ఆపేసి ఎస్సీ కాలనీ వైపు మళ్ళించారు. దాన్ని మన వాళ్ళు పోరాడితే దాన్ని ఆపేసి చెత్తంత తెచ్చాడు వేసారు, మొత్తం డెబ్రిస్ అంతా అదే కాలనీలో. తర్వాత మన వాళ్ళు ఎస్సీ కమిషన్ని అప్రోచ్ అయితే ఎస్సీ కమిషన్ వచ్చి డైరెక్ట్గా ఉరుకాలంలో తిరిగి ఒక ఆర్డర్ ఇచ్చి తర్వాత అదే విషయాన్ని హైకోర్టుకి మనం సబ్మిట్ చేస్తే హైకోర్టు కూడా ముందు ఎలా వెళ్ళిపోతుందో డ్రైనేజీ దాని సరిపడినటువంటి ల్యాండ్ని జిరాయితీ కానీ ప్రైవేట్ ల్యాండ్ కానీ గ్రామ పంచాయతీ మీటింగ్ పెట్టి అనుమతితో గ్రాండ్ గ్రామ పంచాయతీ గ్రాండ్తో ఆ ల్యాండ్ ప్రొక్లైమ్ చేసి ఈ డ్రైనేజ్ ఆ రకంగా పంపమానంటే అక్కడతో ఆగిపోయింది. అదే విషయాన్ని విజయనగరం కలెక్టర్ కూడా ఆర్డర్ ఇచ్చాడు. సో అక్కడతో ఆగినటువంటి ఇష్యూని మరలా రీసెంట్గా ఈ లోకల్ ఉన్నటువంటి మన మాధవి గారు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు, ఆవిడ ప్రోద్బలంతో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అదే డ్రైనేజీని మళ్ళీ ఎస్సీ కాలనీ వైపు మార్చి 18వ తారీఖున నవంబర్ 18న వచ్చి ముందు ఒకసారి జేసీబీతో వచ్చి దాన్ని టచ్ చేసి మళ్ళీ 20వ తారీఖున అందరూ ఎస్సీ కమిషన్ కలవడానికి వెళ్ళినప్పుడు ఈ లోపల ఊర్లో దాన్ని డ్రైనేజ్ చేసేసి ఈ జనాల్లో వచ్చి ఊర్లో ఉన్నటువంటి పాలకవర్గం అంతా వీళ్ళందరూ కొట్టారు. దాన్ని మేము అట్రాసిటీ ఫైల్ చేసాం. అట్రాసిటీ ఫైల్ చేస్తే ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈరోజు వరకు అరెస్ట్ చేయలేదు ప్రభుత్వం కానీ ఈ లోకల్ ఎస్ఐ కానీ సిఐ కానీ వాళ్ళని ఈరోజు వరకు వాళ్ళని టచ్ చేయలేదు. మేమేం అడుగుతున్నామంటే ఇంతకుముందు హైకోర్టు డైరెక్షన్లో ఏమిచ్చిందో ఆ ముక్కూరు రోడ్డు దగ్గర ఒక 10 మీటర్లు పైప్ వేస్తే వాటర్ బయటకు పోద్ది. చిన్న సింపుల్ ఇష్యూ అది. దాన్ని కావాలని ప్రెస్టేజ్ ఇష్యూ పోయి ఈ కుల మతాలని టచ్ చేసుకుంటూ దళితులు కదా వాళ్ళు ఎవరు ఏం చేయాలనే ఉద్దేశంతో డ్రైనేజ్ని ఆ వైపు పెట్టారు. సో